త్వరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు హామీలకు ముఖ్యమంత్రి లింక్ పెట్టారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే పార్లమెంట్లో ఎన్నికల్లో 14 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని కూడా ప్రకటించారు. కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఆయన. ఇక రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే దేశ స్థాయిలో తెలంగాణ గొప్పతనం తెలుస్తుందని అన్నారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలతోనే కాంగ్రెస్ యుద్ధం అయిపోలేదని, పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ యుద్ధం గెలుస్తుందని వెల్లడించారు. ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలన్నారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారని అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ మండిపడ్డారు. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తొలగించడానికి ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్ పాస్లు, స్టీల్ బ్రిడ్జిలతో పాటు కేబుల్ బ్రిడ్జిలను సైతం నిర్మించారు. ఇన్ని చేసినా రోజుకు పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తీరలేదని తెలిపారు. ఆ మాటకొస్తే ఈ మధ్య ట్రాఫిక్ సమస్య పెరిగిందని, దీంతో కాంగ్రెస్ సర్కారు నగరంలో సొరంగ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తుందని తెలియజేశారు. ఐటీసీ కోహినూర్ నుంచి 3 టన్నెల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కాచిగూడ, నానక్రామ్గూడ మీదుగా విప్రో జంక్షన్ వరకు ఒకటి కాగా, మైండ్ స్పేస్ మీదుగా జేఎన్టీయూ జంక్షన్ వరకు రెండోదని తెలిపారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా రోడ్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 వరకు మూడోది. వీటితో పాటు జీవీకే1 మాల్ నుంచి మాసప్ ట్యాంక్ మీదుగా నోడల్ నగర్ వరకు మరో టన్నెల్ తవ్వాలనే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా సర్కార్ అందించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించనున్నట్టు తెలిపారు. 6 ఎన్నికల హామీల్లో 2ంటిని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన హామీలను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. అయితే భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్ఎంబి, దేవాదాల, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు దండుకుని అసంతృప్తిగా వదిలేశారని మండిపడ్డారు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పనులు ఇంకా అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో 27,000 కోట్లు ఖర్చు చేసినా 1 ఎకరాకు కూడా నీరు పారలేదని అన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు చీకొట్టినా సిగ్గు రాలేదని, మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని విమర్శించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తగిలించుకుపోతున్నా చూస్తుండిపోయారని ముఖ్యమంత్రి దుయ్యబడ్డారు. కొడంగల్కు ఎవరు ఊహించని విధంగా సుమారు 5,000 కోట్లు తెచ్చానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిధులతో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం, మెడికల్, ఇంజనీరింగ్, ప్రభుత్వ జూనియర్ మహిళా డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలకు శిలాఫలకాలు వేశామని తెలిపారు. 2014లోనే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల కోసం 69 జీవో తెచ్చామని గుర్తు చేశారు. 7.10 టీఎంసీలతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందేలా మంజూరు చేయించినట్టు గుర్తు చేశారు. ప్రధాని మోదీ పాలమూరులో సభ పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ హోదా ప్రకటిస్తామని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 4 బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉండి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటి అని అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు అమలు చేస్తున్నామని అన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ యుద్ధం ముగియలేదని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని రేవంత్ రెడ్డి కోరారు. మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మిత్రులారా, ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి వినిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీ కూడా వినిపించాలి. కొడంగల్ గలం
అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్. ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా. ఈ రోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పారామెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజీలు కావచ్చు, అదే విధంగా కొడంగల్లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం 16.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. కోస్గిలో వేణుగోపాల స్వామికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించినాం. దౌలతాబాద్ లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ కి మంజూరు చేయించినాం. జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం. మిత్రులారా, ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల, మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైనవి. కృష్ణానది జలాలను ఇవాళ కొడంగల్లు ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. అందుకే ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి. మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు. మిత్రుడు వంశీచంద్ర రెడ్డి తీసుకుంటాడు. ఇవాళ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలన్నా, కోస్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా, పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా, ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 50,000 మెజార్టీ తగ్గొద్దు, ఆ పైన పెంచిస్తే మీ దయ, మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా. ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక 60